ఓం శ్రీమాత్రే నమః! హరిః ఓం! ఓం శ్రీ గురుభ్యో నమః! గురుగారి పాదాలకి నమస్కరిస్తూ, శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం తరపున వారాహి నవరాత్రులు చేయడానికి అవకాశం ఇచ్చిన గురువుగారికి, మరియు పీఠం అమ్మవారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః అండి. నా పేరు సుమలత అండి. మా సొంతూరు వేములవాడ దగ్గర ఉంటుంది. నేను గురువుగారి ద్వారా మొదటిసారి శ్యామల నవరాత్రులు చేశానండి. ఇప్పుడు వారాహి నవరాత్రులు చేశాను. చాలా అనిపిచ్చిందండి వారాహి నవరాత్రుల్లో. గురుముఖత చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ అండి వారాహి నవరాత్రులు. గురువుగారి ద్వారా ఈ నవరాత్రులు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మీకు పీఠంకి ఉన్న సంబంధం ఎన్ని నెలల నుండి ఎన్ని నవరాత్రులు చేశారు? 11 మంత్స్ నుండి పీఠం ద్వారా 2 నవరాత్రులు చేశానండి. ఒకటి శ్యామల నవరాత్రులు, 2 వారాహి నవరాత్రులు. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులేంటి? ఎందుకు? నాకు బాగా గుర్తుండిపోయిన నవరాత్రులంటే పీఠం తరపున చేసుకున్న ఈ 2 నవరాత్రులు ది బెస్ట్ అనుకుంటానండి. ఆహ్, మా వారు 3 నవరాత్రులు కంటిన్యూ‌గా చేశారు. కానీ నేను 2 నవరాత్రులు చేశానండి. హ్మ్. గురువుగారి నవరాత్రుల్లో హ్మ్. ప్రత్యేకము ప్రత్యేకంగా పూజ పద్ధతులు ఇలా ఒక్కొక్క నవరాత్రికి అంటే ఒక్కో విధంగా నవరాత్రి దీక్షలు చేపిస్తారు. ఆహ్, అందువల్ల నాకు గుర్తుండిపోయిన నవరాత్రులంటే ఈ 2 నవరాత్రులే పీఠం తరపున చేసుకున్నవి. అందులో నాకు ఇష్టమైంది వారాహి నవరాత్రులండి. ఆహ్, నేను ఫస్ట్ 2022లో స్టార్ట్ చేశాను వారాహి నవరాత్రులు. అంటే మా సొంతంగానే చేసుకున్నాము. వారాహి అమ్మని చూడటం అదే మొదటిసారైనా నాకు భయం కానీ, అమ్మవారు ఇట్లా ఉగ్రదేవత అని అలాంటి భయం కానీ మనసులో ఏం లేదు. అమ్మని పూజించుకుంటే ఆహ్, బాగా జరుగుతుంది. అనుగ్రహం కలుగుతుంది అని అమ్మను మంచి మనసుతో, శాంతంగా, ప్రేమతో పూజించాను. ఆహ్, అలానే అమ్మ చాలా అంటే పూజించిన వెంటనే అంటే హ్మ్. చాలా మంచి జరిగిందండి మాకు. మా లైఫ్‌లో అంటే మా వారి జాబ్ విషయంలో అలా. 2022లో అమ్మని పూజించడం స్టార్ట్ చేశాను. అప్పటి నుండి కంటిన్యూగా ఎక్కడ బ్రేక్ లేకుండా ఈ అమ్మ నవరాత్రులైతే చేసుకుంటున్నానండి. ఇప్పుడు చేయడమైతే ఫోర్త్ ఇయర్ అమ్మది చేయడము. ఆహ్, గురుముఖత చేయడం ఇదే ఫస్ట్ టైమ్. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా మీరు? ఆ! ఈ నవరాత్రులంటే బెటర్‌మెంట్ అయితే కనిపించిందండి. ఈసారి జపసాధన కూడా చాలా ప్రశాంతంగా చేసుకోగలిగాను. జపసాధనలో కూడా చాలా బాగా అనుభవాలైతే వచ్చాయండి. ఆహ్, ప్రతి నవరాత్రులకు కొత్త విషయాలను నేర్చుకోవడము, అంటే గురువుగారి ద్వారా ఆహ్, ఆహ్, ఏదో ఒక కొత్త పద్ధతుల్లో అమ్మవారికి పూజ చేపించడము, నైవేద్యాలు పెట్టడము, ఈసారి అన్నీ చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అమ్మకు చేసిన కార్యక్రమాలు హ్మ్. నైవేద్యాలు పెట్టడము చాలా హ్యాపీ అనిపిచ్చిందండి. మళ్ళీ గురుగారు చెప్పిన వాటిలో మాకు పనస పొట్టు అది పనస పొట్టు కూర అది చెప్పారు. అంటే మాకిక్కడ దొరకలేదు. అది తప్ప మిగిలినవన్నీ చేశాను. అమ్మవారికి భోజనం తర్వాత కిల్లి కూడా చెప్పారు కదండీ! అది కూడా చేశాను. అమ్మవారికి పెట్టడము ఇదే మొదటిసారి అండి. కిల్లి చేయడము, పెట్టడము. ఇదైతే చాలా మంచి అనిపించిందండి.
అమ్మవారికి. హ్మ్. ఇదే ఫస్ట్ టైమేనా హ్మ్. చాలా బాగా అంటే మాకి ఆహ్, కిల్లి చేయడమైనా ఇదే మొదటిసారి. చాలా అనిపిచ్చింది. మళ్ళీ అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు గూడా అంటే అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత హ్మ్. ఆ నైవేద్యాలు తీసుకొచ్చాక మా ఇద్దరు పాపలు కూడా అంటే అరటి ఆకులో పెట్టామండి. అంటే ఇక్కడ దొరకవు కదా! మా ఇద్దరు పాపలు కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌తో అరటి ఆకులోనే తింటాము అని ఆహ్, అలా ఎక్సైట్‌మెంట్‌తో తినడము అరటాకులోనే. చాలా టేస్టీగా ఉన్నాయనుకుంటాం. చాలా హ్యాపీ అనిపిచ్చిందండి. మళ్ళీ ఈవినింగ్ టైమ్‌లో వంటలో బిజీ ఉంటది కదా! అందుకోసమని నేను హ్మ్. నైవేద్యాలు అవి చేయడము, నైట్ గూడా జపం చేయటము చాలా లేట్ అవుతది ఇవన్నీ చేస్తూ ఉంటే అని మార్నింగ్ టైమ్‌లోనే జపం చేద్దామని కూర్చున్నానండి. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ జపంలో కూర్చున్నప్పుడు ఏదో తెలియని బాధ. ఏడుపొస్తుంది. ఎందుకో తెలీదు. ఒకసారి అమ్మని చూసాను. సడెన్‌గా గుర్తొచ్చింది. అంటే ఆహ్, ఇవాళ ఒకరోజే ఉంటుంది కదా! అమ్మ మనతో అన్నట్టు. చాలా ఏడుపయితే వచ్చిందండి. అసలు ఎలా అంటే చాలా బాధేసింది. హ్మ్. తర్వాత ఆహ్, నైవేద్యాలన్నీ అమ్మకి ఈవినింగ్ టైమ్‌లో అంటే 7 తర్వాత చేసుకోమని చెప్పారు కదండీ! అభిషేకం చేయడం, నైవేద్యాలు పెట్టడం అవి అన్నీ పెట్టిన తర్వాత జపం చేసుకున్నప్పుడు ఆ టైంలో హ్మ్. నా మనసుకైతే చాలా ప్రశాంతంగా అంటే మార్నింగ్ జపం చేసుకున్నప్పుడు ఏదో తెలియని బాధ ఆహ్, హ్మ్. ఇట్లా ఎవరో ఉండి ఎళ్ళిపోతే ఎలా ఉంటది మనకిష్టమైన వాళ్ళు, అలాంటి బాధ కలిగిందండి. కానీ నైట్ చేసుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది పీస్‌ఫుల్‌గా. గురువుగారు ప్రతి ఒక్క నవరాత్రిలో ఏదో ఒక ఆయుర్వేదంకి సంబంధించింది జోడిస్తున్నారు కదా! ఎలా అనిపిస్తుంది? ఆ! చాలా అనిపిస్తుందండి. ఆహ్, సాధకుల కోసం గురువుగారు ఇలా ఇంట్లోనే దొరికే వస్తువులతో హ్మ్. మళ్ళీ తలకి షాంపూలా నేచురల్‌గా ఆహ్, మళ్ళీ జీర్ణ సమస్యలకు ఆయుర్వేదం పద్ధతిలో అలా రెసిపీస్ ఇస్తున్నారు కదండీ! అవి చాలా బాగున్నాయండి. ఆహ్, గురువుగారు ఇలా ఇవ్వడం ద్వారా సాధకులకు ఒక ఆయుర్వేదం అద్భుతమైన ఆయుర్వేదం లాగా అనిపిస్తుంది. పని చేస్తుంది అండి. చాలా అనిపిచ్చింది. గురువుగారు సమయం అంటే సమయమే. ఈ పద్ధతి మంచిదేనా? దీని గురించి మీ ఉద్దేశ్యం ఏంటి? ఆ! అవునండి. ఆహ్, గురువుగారు టైమ్ అంటే టైమే. ఇలానే ఉండాలి. గురుగారు సమయపాలన అనేది ప్రత్యేక శ్రద్ధ వహిస్తారండి. ఇది పాటించడం ద్వారా అన్ని పనులన్నీ అనుకున్న టైంలో కరెక్ట్‌గా చేసుకోగలుగుతాము. మళ్ళీ గురువుగారు మంత్ర జపానికి ముహూర్తం సమయం కూడా ఇస్తారండి. ఆ టైంలోనే సాధకులు గణపతి ప్రార్థనతో మొదలుపెడితేనే ఆహ్, ఆహ్, అనుకున్ గురుగారు చెప్పిన టైంకే మొదలుపెడితేనే పూర్తి దీక్ష ఫలితం అనేది పొందుతాము. హ్మ్. గురువుగారు ఆహ్, సమయపాలన విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారండి. ఇది సాధకులకు మంచి జరగడం కోసమే అండి. ఆహ్, మళ్ళీ ఆహ్, టైం దగ్గరొచ్చిన కొద్దీ గురువుగారు గుర్తు చేస్తా ఉంటారు కదండీ! హ్మ్. మనం టైంకి ఎక్కడ అన్నీ చేసుకోలేకపోతాము అని. హ్మ్. ఇలా ఒక తండ్రిలా కేర్ తీసుకుంటారండి గురువుగారు. మంత్రదీక్షకి మీకు ఖర్చెంతయింది? అంటే గురుదక్షిణ ఏమైనా ఇచ్చారా మీరు? హోమంకి కానీ, ఇతర ఖర్చులకు గానీ ఇవ్వమని ఎవరన్నా అడిగారా మిమ్మల్ని? అహా! లేదండి. ఎవరు అడగలేరు. పీఠంలో అన్ని సేవలు స్వచ్ఛందంగానే చేసేవి. అంటే గురువుగారు మంత్రదీక్షకు డబ్బులు తీసుకోరండి. గురుదక్షిణ కూడా ఏం తీసుకోరు. హ్మ్. జప్ సాధకుల జపం బాగా చేసుకొని ఫలితాలను పొందడము అదే గురుదక్షిణగా భావిస్తారు గురువుగారు. హోమంకి కూడా ఏమి ఖర్చులు తీసుకోరు. అన్నీ ఉచితంగానే చేస్తారు. హ్మ్. గురువుగారు అమ్మవారిని అందరికి దగ్గర చెయ్యాలి. అమ్మవారి కృప అందరికి ఉండాలి.
ప్రతి ఒక్కరు సనాతన ధర్మ మార్గంలో ఉండి, అందరికీ అమ్మవారిని దగ్గర చేయాలన్నదే గురువుగారి ఇంటెన్షన్ అండి. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారుగా, వారి అనుభవాలు విన్నప్పుడు మీకెలా అనిపిస్తుందండి? చాలా అనిపిస్తుందండి. మేము పీఠంకి వచ్చాక ఆహ్, 3 నవరాత్రులు జరిగాయండి. చాలామంది కొత్త సాధకులు వచ్చారు. అమ్మవారి కృపతో గురువుగారి ద్వారా దీక్ష తీసుకొని పీఠంలో నవరాత్రులు చేసి చాలా మంచి అనుభూతులైతే పొందారు. అంటే అమ్మవారి దర్శనాలు గాని, అమ్మవారి మువ్వల శబ్దము, అమ్మవారి నైవేద్యాలు తీసుకోవడం అలాంటివి పీఠంలోనే జరుగుతుందండి. ఆహ్, వారి అనుభవాలు విన్నప్పుడు ఇంత తక్కువ సమయంలోనే అమ్మవారి కృప పొందడం అనేది మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. వాళ్ళ అనుభవాల్లో వింటుంటే. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారో మీ అభిప్రాయం చెప్పగలరా? అంటే గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తా అని అంటారు గదా! ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు? భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆ! నవరాత్రుల్లో అమ్మవారికి శక్తి అనేది చాలా అంటే ఆ టైంలోనే ఎక్కువుంటుందండి. ఆ టైంలో నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి కృప అనేది మనం పొందుతాము. ఆ టైంలో చేస్తే, ఆ నవరాత్రుల టైంలో. ఇంకా మన గురువుగారి ద్వారా గురుముఖత నవరాత్రులు చేసుకున్నట్లయితే, ఆ అమ్మవారి కృప మనకి పరిపూర్ణంగా కలుగుతుందని నేననుకుంటున్నానండి. హ్మ్. గురువుగారు స్ట్రిక్ట్‌గానే ఉంటారు. అలానే ఉండాలండి. అలా ఉంటేనే గురువుగారు ఇచ్చిన టాస్క్‌లు టైంకి పూర్తి చేయడము. ఒకవేళ ఇచ్చిన టైంలో టాస్క్‌లు పూర్తి చేయకపోతేనే తీసివేయడం అంటే, తీసివేయడం అంటూ జరగదు. తప్పు సరిదిద్దుకోవడానికంటే అవకాశమైతే ఇస్తరు. హ్మ్. అప్పుడు కూడా మారకపోతేనే ఫైనల్‌గా రిమూవ్ చేస్తరు. హ్మ్. మేము భయపడ్డ సన్నివేశాలైతే ఏమి లేవండి. ఆహ్, గురువుగారిచ్చిన టైంకి అన్నీ పూర్తి చేసేవాళ్ళం. కానీ గురువుగారు ఇచ్చిన ముహూర్తానికి అంటే గణపతి ప్రార్థన మొదలుపెట్టే సమయంకి కొంచెం భయముంటుండే. ఆ టెన్షన్ అంటే ఆ టైంలో చేస్తానా? చేయలేనా? అన్నట్టు. కాకపోతే లాస్ట్‌లో అన్నీ అనుకున్న ముహూర్తానికైతే చేసుకోగలిగానండి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి? హ్మ్. ముఖ్యంగా పాటించాల్సిన రూల్స్ హ్మ్. మంత్లీ జూమ్ కాల్ అటెండ్ అవ్వాలండి. ప్రతి నెలలో ప్రవచనాల ఫీడ్‌బ్యాక్ పెట్టడము. హ్మ్. రోజు జపసదన అప్డేట్ పెట్టడము. బ్రహ్మచర్యం పాటించడము. ఓన్లీ వెజిటేరియనే. హ్మ్. వెజిటేరియన్ తినడము. భూశయనం ఇలాంటి రూల్స్ పాటించడం వల్ల ఆహ్, మంత్ర సాధన ఈ పీఠంలో పూర్తి చేసుకోవచ్చండి. గురుగారిచ్చిన సలహాలు పాటించి జపసాధన చేస్తే సాధన ఇంకా ఉన్నతంగా ముందుకెళ్తుందండి. ఈ పీఠంలో నే మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలున్నాయా? అంటే ఏంటి? ఉంటే ఏంటి? దయచేసి మిగతా పీఠాల గురించి, మిగతా గురువుల గురించి ఏమీ అనకండి. ఆ! ఈ పీఠంలో రూల్స్ చాలా బాగున్నాయండి. అంటే వేరే పీఠాల్లో అయితే మంత్ర దీక్ష ఇచ్చి వదిలేస్తారు. కానీ ఈ పీఠంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆహ్, పాటిస్తే మనము పరిపూర్ణమైన నాలెడ్జ్‌నైతే పొందగలుగుతామండి. అప్పుడు మానసికంగా గానీ, శారీరకంగా గానీ చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే వస్తుందండి. హ్మ్. అలా పరీక్షలు ఎదుర్కొని ఆహ్, చివరికి సిద్ధి వైపైతే చేరుకుంటాము. ఈ పీఠంలో ఈ రూల్స్ ఇవి చెప్పినట్టు పాటిస్తే. ముఖ్యంగా పీఠాల్లో ఈ పీఠంలో అయితే గురువుగారు సాధకుల కోసం సమయాన్ని కేటాయించడము, సాధనలో ఏమైనా ఇబ్బందులు వస్తే గురువుగారికి మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇవ్వడము. హ్మ్. వాటికి రెమెడీస్ కూడా చెప్తారండి. మళ్ళీ గురుగారు ప్రతి నెల సాధకులకు డెవలప్‌మెంట్ కోసం జూమ్ కాల్ కూడా ఆహ్, మాట్లాడి సందేహాలు స ఆన్సర్స్ కూడా ఇస్తారండి.
ఇవి చాలా బాగున్నాయండి. ఇలాంటి రూల్స్ ఎక్కడ ఉండవు. అందుకే ఈ పీఠంలో గురుగారి ద్వారా మంత్రసాధన చేస్తే బావుంటుంది. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుందని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? మేము కూడా ఆన్‌లైన్‌లోనే మంత్రం తీసుకున్నామండి. ఇప్ ఎవరైనా ఇప్పటివరకు పీఠం సాధకులందరూ కూడా ఆన్‌లైన్‌లోనే మంత్ర దీక్ష తీసుకున్నారు గురువుగారి ద్వారా. గురుగారు ఇచ్చిన మంత్రం ద్వారానే మేమైతే దేవతా అనుభూతులనైతే పొందగలుగుతున్నామండి. ఆహ్, ఇది ఇతర సాధకులు కూడా పొందుతున్నారు ఆన్‌లైన్‌లోనే. మంత్రానికైతే చాలా శక్తి ఉందని నేను నమ్ముతున్నానండి. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? హ్మ్. గురుగారు ఇలా జప సాధనల అనుభవాలను ఆహ్, వాటి గురించి విశ్లేషించి, వాటికి గల కారణాలను మరియు పరిష్కారాలను ఆహ్, ప్రతి సాధకుడికి తెలియజేయటం అనేది చాలా అద్భుతమైన విషయమండి మన పీఠంలో. గురువుగారు ఇలా ఉచితంగా చెప్పడము ఇక్కడ ఈ పీఠంలోనే జరుగుతుందండి. అసలు బయట ఎక్కడా జరగదు ఇలా. నాకు బాగా నచ్చిన అనుభవాల్లో రామకృష్ణ పరమహంస గురువు గారి దర్శనం జరగడము, అమ్మవారి చేయికమ్మలు, ఆహ్, లాస్ట్ రోజు వారాహమ్మ దర్శనం జరిగిందండి. ఇది చాలా అనిపిచ్చాయి. మీకు అనుభవాలు వచ్చుంటే అనుభవాల్లో బాగా నచ్చిన అంటే వాటిలో కొన్ని చెప్పగలరా? నాకు నచ్చిన అనుభవాలు అంటే ఆహ్, రామకృష్ణ పరమహంస గురువుగారి దర్శనం జరగడము, వారాహి అమ్మ దర్శనం జరగడము, అమ్మవారి చేయికమ్మలు దర్శనం జరగడం, ఇవి చాలా నచ్చినవండి. తామర గింజలు వాడమని చెప్పారు కదా! ఎలా అనిపించింది? మాకు తామర గింజలు ఇక్కడ దొరకలేదు అండి. దొరికుంటే చాలా చేసుకునేవాళ్ళమని అనిపించింది. గజ్జెలను అమ్మవారికి వాడటం ఎలా ఉంది? గజ్జెలు కూడా దొరకలేదు అండి. గోధూలితో అమ్మవారికి ఆహ్వానం చేయటం ఎలా ఉంది? మీరు ఒకవేళ చేయలేకపోతే పీఠంలో చేసిన ఆహ్వానం ఎలా ఉందమ్మా? ఆహ్, పీఠంలో అంటే గోధూలి కూడా మాకు దొరకలేదండి. పీఠంలో గురుగారు ఫోటోస్ పెట్టారు కదండీ! సాధకులకి ఆహ్, చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఎలా చేసుకోవాలి అన్నట్టుగా. చాలా అనిపిచ్చిందండి. ఆ ఫోటోలు మేము చూస్తాము. మా ఇంట్లో అందరూ చూసాం. మా పాపలు కూడా చాలా అనిపిచ్చింది. పీఠంలో పూలతో గోధూలితో అమ్మవారికి చేసిన ఆహ్వానము చాలా అద్భుతంగా అనిపించిందండి. ఆ జగన్మాత అయిన వారాహి అమ్మను అంత గ్రాండ్‌గా ఆహ్వానించడము చాలా అనిపించింది. వెల్లుల్లి రసం ఎలా ఉంది? అమ్మవారికి సమర్పణ చేయటం ఎలా అనిపించిందమ్మా మీకు? చాలా అనిపిచ్చిందండి. వెల్లుల్లి రసం అమ్మవారికి సమర్పించడం ఇదే మొదటిసారి. వెల్లుల్లి రసం చాలా టేస్టీగా వచ్చిందండి అద్భుతంగా. ఇంట్లో అందరం చాలా ఇష్టంగా తిన్నాము. మా పిల్లలైతే గ్లాస్‌లో పోసి ఇవ్వమని అడిగి మరి త్రాగారు. మామిడి అల్లంతో తలకి పట్టి వేసుకోమని అన్నారు కదా! ఎలా ఉందమ్మా? ఆ! అది మామిడి అల్లం గూడా దొరకలేదండి. ఆ పట్టి అనేది వేసుకోలేదు. తలంటు స్నానం చేసిన విధ తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా? చేస్తే ఎలా ఉంది? తలంటి స్నానానికి సంబంధించినవి కూడా కొన్ని ఇక్కడ దొరకలేదని చేయలేదండి. బెల్లం దీపం వెలిగించారా? వెలిగిస్తే ఎలా అనిపించింది? ఆ! బెల్లం దీపం పెట్టుకున్నామండి. ఈ బెల్లం దీపం అనేది గురుముఖత నవరాత్రులు చేసుకునేటప్పుడు అంటే కొన్ని ఆహ్, కొన్ని రకాల గ్రహ దోషాలు, దృష్టి దోషాలు పోతాయని గురుగారు చెప్పారు. ఆ విధంగా ఆహ్, గురుగారు చెప్పినట్టు చేశామండి. ఈ విధంగా బయటైతే ఎవరు చెప్పరు. ఈ చాలా అనిపిచ్చిందండి.
కూరగాయల సలాడ్ ఎలా ఉందమ్మా? అది తీసుకోవటం చేత మీకు ఆరోగ్యపరంగా కానీ, ఏమైనా మార్పులు గమనించారా? హ్మ్. ఇందులో కూడా కొన్ని ఐటెమ్స్ దొరకలేదని ఇది కూడా చేయలేదండి. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది మీకు? ఆ! చాలా అనిపించిందండి. అమ్మవారికి పంచామృత అభిషేకం చేసుకోవడము, ఇలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈవినింగ్ టైమ్ చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు తీసుకున్న ఆనవాళ్ళు కానీ కనిపించినప్పుడు మీకేమనిపించింది? హ్మ్. ఆనవాళ్ళంటే నేను అంతగా గమనించలేదు కానీ, చివరి రోజు పెట్టిన నైవేద్యాలు చాలా ఆహ్, రుచితో వచ్చాయండి. చాలా టేస్టీగా వచ్చాయి. ఆహ్, మేము వండుకున్నవన్నీ కూడా ఆ నైవేద్యాలతో పాటు అన్నీ అమ్మవారి దగ్గరే పెట్టేసాము. పాయసము, రసము, కర్రీస్ అన్నీ కూడా. హ్మ్. అన్నీ చాలా టేస్టీగా వచ్చాయండి. జపసాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు మీరు? ఆహ్, మేము పీఠంలో రెగ్యులర్ సాధన చేసుకున్నాం కాబట్టి, మాకు అంతగా ఏమి ఇబ్బంది అనిపించలేదండి. జపసాధన చాలా చేసుకున్నాము. మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా? ఏమైనా లోటు ఉందా? హ్మ్. వారాహి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. నాకు చాలా ఆహ్, అంటే ఫస్ట్ చేసింది నవరాత్రులు ఈ అమ్మవారిదే అండి. నాకు చాలా ఇష్టము. చాలా సంతృప్తినిచ్చాయండి. ఆహ్, అమ్మవారి దయ వల్ల, గురు కృప వల్ల ఈ వ ఈ నవరాత్రులు చేసుకోవడం. అది గూడా గురుముఖత. పీఠం చేపట్టే అన్నసంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండి? ఆ! ప్రతి నెల పీఠం ద్వారా గురువుగారు అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అది కూడా విరాళాలు తీసుకోకుండా గురువుగారి సొంత డబ్బులతోనే ఈ కార్యక్రమం చేస్తున్నారు. బయట జరిగే అన్న సంతర్పణకి, మన పీఠంలో జరిగే అన్న సంతర్పణకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మన పీఠంలో గురువుగారి ద్వారా జరిగే అన్న సంతర్పణలో స్వయంగా ఆహ్, దేవీ దేవతలొచ్చి ఆహారాన్ని స్వీకరించడము, హ్మ్. సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి కర్మక్షయం జరగటం కోసము సాధకులకు చాలా మంచి అవకాశమండి. ఈ ఇప్పటికీ ఆహ్, నల్ 44 అన్న సంతర్పణలు అయ్యుంటాయండి. అది కూడా హ్మ్, పెద్ద పెద్ద క్షేత్రాల్లోనే అది కూడా స్వయంభుగా వెలిసిన క్షేత్రాల్లోనే గురువుగారు చేస్తారండి. పీఠంలోకి ఇలాంటి రాకముందు చెప్పండమ్మా. ఇలాంటి నిస్ ఇలాంటి నిస్వార్థమైన గురువులను ఎక్కడ చూడలేమండి. అలాంటి గురువులు లభించడం అనేది మన పూర్వజన్మ సుకృతమండి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏమైనా ఉంటే చెప్పండి? పీఠంకి రాకముందు నాకు తలనొప్పి, నిద్రలేని సమస్య ఉండేదండి. పీఠంకి వచ్చిన తర్వాత జపసాధన చేస్తుంటే ఈ సమస్యలు తగ్గడం అయితే జరిగింది. జపసాధన ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటే ఆహ్, ఇంకా మంచిగా మార్పనేది ఉంటుందనుకుంటున్నానండి. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆ! ఇప్పటికైతే జపసాధన ద్వారా చిన్న చిన్న అనుభవాలు పొందాను. నా జపసాధన మరింత ఉన్నతంగా సాగితే ఈ మంత్ర సాధన వల్ల భవిష్యత్తులో అలాంటి సన్నివేశాలు చూస్తనేమో తెలీదు. అంతా గురువుగారి దయ, అమ్మవారి కృప అండి. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత మీరు ఏం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆ! గురువుగారు ప్రతిరోజు సనాతన ధర్మం గురించి పెట్టే పోస్ట్‌ల వల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. మళ్ళీ నెల నెల ప్రవచనాలు విని అందులో నుండి కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నామండి. మా పిల్లలకు కూడా మేము తెలుసుకున్నయి కథల రూపంలో చెప్పడము. హ్మ్. అలా
ఆహ్, వాళ్ళలో మార్పునైతే చూసామండి. ఇలా చెప్తూ ఉండటం వల్ల పిల్లలకు కూడా సనాతన ధర్మం గురించి, దేవుడి గురించి కూడా వాళ్ళకి తెలుస్తుందండి. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా? హ్మ్. గురుగారిచ్చిన ముహూర్తానికి గణపతి వదన చేసి అఖండ దీపారాధనకి అమ్మవారిని ఆవాహన చేసుకున్నానండి. ఆహ్, కొంచెం ఆవాహన చేసుకొని కొంచెం సేపు ఇట్లా కళ్ళు మూసుకున్నప్పుడు వారాహి అమ్మ యొక్క ఆహ్, నుదురు, కళ్ళు, కిరీటం, పాదదర్శనం ఇది జరిగిందండి. ఈసారి అఖండ దీపం చాలా ప్రకాశవంతంగా ఆహ్, మంచి బ్రైట్‌గా వెలిగిందండి. దీంతో అమ్మవారు అఖండ దీపారాధనలో ఆవాహనమయ్యారని ఆహ్, ఆనందపడ్డానండి. చాలా ప్రశాంతంగా. పోయినసారి ఎలా అంటే 2 నవరాత్రుల్లో అఖండ దీపము కొండెక్కిందండి. అప్పుడు అఖండ దీపారాధనలో అంటే చాలా భయం వేసేది. కానీ ఈ వారాహి నవరాత్రుల్లో అఖండ దీపారాధన ప్రశాంతంగా అనిపించింది. అసలు భయం కానీ, ఇబ్బంది కానీ ఏమి అనిపించలేదు. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకేమైనా తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. హ్మ్. మనం సొంతంగా చేసుకున్న మంత్రానికి గురువుగారి ద్వారా తీసుకొని చేసిన మంత్రానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే గురువు లేకుండా చేస్తే మంత్ర జపంలో వచ్చే ఇబ్బందులు తట్టుకోవడం చాలా కష్టమండి. ఒక్కోసారి ప్రమాదం కూడా అవ్వచ్చు. అందువల్ల గురుముఖత మంత్రోపదేశం తీసుకొని సాధన చేసుకుంటే సాధనలో వచ్చే ఇబ్బందులు గానీ, ప్రమాదాలను కానీ అన్నిటిని గురువుగారు కంట్రోల్ చేసి సాధకులను కాపాడగలుగుతారండి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలున్నాయా? హ్మ్. గురువుగారు ఇచ్చిన ప్రోటోకాల్‌తోనే అంటే మాకు గోరింటాకు ఇప్పుడు దొరకలేదు. హెన్న పౌడర్‌తోని మేము తయారు చేసుకున్నామండి గోరింటాకు. అమ్మవారికి సమర్పించాము. తర్వాత మేము అందరం పెట్టుకున్నాము. హ్మ్. మా పిల్లలు కూడా అంటే చాలా లేటయింది. కాకపోతే నిద్రొస్తున్నా కూడా ఆహ్, మరీ 2 చేతులకు పెట్టించుకున్న తర్వాతనే పడుకున్నారండి. ఎంత లేటయినా. తర్వాత ఆహ్, నెక్స్ట్ రోజు ఇద్దరు పిల్లలు నాకు పెట్టారండి. వద్దన్నా కూడా. అంటే అంటే వాళ్ళకి పెట్టడం అలాంటిది ఏం అంటే ఇదే ఫస్ట్ టైము పెట్టడము. నేనెలా పెట్టానో అలానే ఆళ్ళు ఫాలో అయ్యి పెట్టారండి. కానీ చాలా వచ్చింది. వాళ్ళు గూడా చాలా హ్యాపీ ఫీలయ్యారు. అంటే అమ్మవారికి కూడా ఇలా గోరింటాకు పెడతారు. అంటే ఇవన్నీ పద్ధతులు ఇవి తెలీదు కదండీ పిల్లలకి. ఇలా గురువుగారు చేపించడము, ఆహ్, మేము కూడా పాటించడం ద్వారా పిల్లలకు గూడా తెలుస్తుంది. ఈ పద్ధతులన్నీ. చాలా హ్యాపీ ఫీలయ్యారండి. చాలా అనిపించింది. అమ్మవారికి శారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు కదా! మీకెలా అనిపించింది? హ్మ్. చాలా అనిపించిందండి. గురువుగారు చెప్పిన విధంగానే ఆహ్, ఆది దంపతులైన అమ్మవారికి, అయ్యవారికి ఆహ్, సమర్పించుకున్నామండి ఆహ్వానించి. హ్మ్. చాలా అనిపించిందండి. అంటే మాకు దొరికిన వాటిలోనే మాకు దొరికిన వాటితోనే అమ్మవారికి సారెలా పెట్టామండి. చాలా ఉద్వాసన క అనిపించింది. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఉద్వాసన కార్యక్రమం కూడా చాలా జరిగిందండి. గురుగారి ఆజ్ఞానుసారంగా చేసుకున్నాము. అమ్మవారికి ఆహ్, అలా పంపిస్తుంటే చాలా బాధైతే వేసింది. కానీ తప్పదు కదండీ! అమ్మని ఇలా ఇన్ని రోజులు మనతో ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలుగా చూసుకొని, అమ్మవారిని అలా పంపిస్తుంటేనే చాలా అయితే బాధ అనిపించింది. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? అమ్మవారిని సాగనంపేటప్పుడు ఆహ్, మనసులో అయితే ఫీలింగయితే కలిగిందండి. అంటే ప్రతిరోజు ఆహ్, ఆహ్, ఈ 9 డేస్ ఇంట్లో ఉన్న ఫీలింగయితే కలిగింది. అమ్మవారు ఇంక వెళ్తా ఉంటే ఆ ఫీలింగయితే కలిగింది బాధగా.
మళ్ళీ మనం ఎలాగో అంటే రెగ్యులర్ సాధన కాబట్టి జపం చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారు ఎలాగో వస్తారు కదా! అన్న ధైర్యంతో వచ్చింది. గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా! ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా అనిపిచ్చిందండి. పీఠంలో ఎప్పుడూ అమ్మవారి మూల శబ్దం రావడము, అది సాధకులకు మాత్రమే వినిపించడము, మళ్ళీ ఫోన్‌లో రికార్డ్ అవ్వడము, ఆహ్, ఇది మన పీఠంలో జరుగుతుందండి. ఇలా అంతే కాకుండా నిస్వార్థంగా గురువుగారు అందరికీ అమ్మవారిని దగ్గర చేయడము, ఆహ్, ఈ నవరాత్రుల ద్వారా జరుగుతుందండి. ఇలాంటి పీఠంలో గురుముఖత వారాహి నవరాత్రులు చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తాం. ప్రతి ప్రతీది కూడా క్రమశిక్షణతో గురువుగారి దగ్గరుండి చేయించినట్లుగా నవరాత్రులు పూర్తి చేయించారు. జపసోధనలో వచ్చిన అనుభవాలను విశ్లేషించి, వాటికి కారణాలను గూడా తెలపడం. హ్మ్. ఈ పీఠం ప్రత్యేకత అని. ఇది ఇలాంటి ఎక్కడ ఉండదండి ఇలా. నేటి సమాజంకి ఇలాంటి పీఠం అవసరం ఉందా అమ్మ? ఇలాంటి పీఠాలు సమాజానికంటే సనాతన ధర్మంలో ఉండే వారికి చాలా అవసరమండి. ఆహ్, ఎందుకంటే దైవశక్తుల స్పర్శ గాని, గురువుగారి ప్రొటెక్షను, హ్మ్. గురువుగారి ప్రొటెక్షన్ వల్ల పొందే లాభం కానీ, వెలకట్టలేనిదండి. ప్రతి ఒక్కరూ సమానంగా చూడటము, ఆహ్, ఎవరు ఎక్కువ, ఎవరు ప్రత్యేకమన్నట్టు అందరూ సమానమే అని ఈ పీఠంలోనే జరుగుతుందండి. హ్మ్. సాధకులు సాధకులకు జప సాధనలో ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే గురువుగారు పరిష్కారం ఇస్తారండి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. ఆహ్, మీకు ఏమనిపించింది? హ్మ్. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో పిల్లలకు మన పద్ధతుల గురించి కానీ, మన ధర్మం గురించి కానీ, ఆహ్, సాంప్రదాయాల గురించి కానీ ఇవేవి తెలియడం లేదు. గురువుగారు చెప్పినట్లు తల్లిదండ్రులుగా మనం పిల్లలకి చిన్నప్పటి నుండే కథల ద్వారా శ్లోకాలు నేర్పించడము, వారిలో క్రమంగా మార్పులైతే తీసుకురావచ్చు. అదేవిధంగా పిల్లలకి కష్టం అంటే తెలిసే విధంగా పెంచాలి. అప్పుడే వారు ధైర్యంగా ప్రతి సమస్యని ఎదుర్కొంటారని గురుగారు చెప్పారు. అలాగే విలువలు తెలిసేలా పెంచాలి అని, ఆహ్, మళ్ళీ వ వంటలు కూడా నేర్పించాలి అని తెలిపారు. మేము కూడా గురువుగారు చెప్పినట్లు పిల్లలకి హ్మ్, ఆధ్యాత్మిక మార్గంలోనే లలిత శాస్త్రం నేర్పించడము, ధ్యానం చేయించడము ఇలాంటివి హ్మ్. చేపిస్తున్నామండి. మీ తోటి సాధకులు మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? ఆహ్, పీఠంలో సాధకులందరూ ఒక కుటుంబంలో సభ్యురాలుగా చాలా బావుంటారండి. సభ్యులుగా. జపసాధన విషయంలో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మంచి సపోర్ట్ అయితే ఇస్తారు. చాలా మాట్లాడతారండి. ఇదంతా గురువుగారి వల్లే జరుగుతుంది. లేదంటే ఇలా ఉండడం అసాధ్యమండి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆ! జపసాధన అంటే తెలియని కొత్త సాధకులకు కూడా కేవలం ఈ తక్కువ టైంలో అంటే ఈ 9 డేస్‌లో ఇలాంటి అనుభవాలు పొందడం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగదండి. అసలెక్కడ కూడా ఉండదు. ఇది కేవలం మన శ్రీకాళి వారాహి త్రిశక్తి పీఠంలోనే. అది కూడా ఆహ్, మన గురువుగారి ద్వారా ఈ పీఠంలోనే జరుగుతుందండి. బయట ఎన్ని కోట్లు పెట్టి ఆహ్, చేసుకున్న అనుభవాలు అయితే పొందలేము. ఈ పీఠంలో పొందినట్టు. సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్కరు ఈ పీఠంలో శ్రీ కాళివారాహి త్రిశక్తి పీఠం ద్వారా గురువుగారి ద్వారా నవరాత్రులు దీక్ష తీసుకొని
పూర్తిగా ఉచితంగా చేసు ఆహ్, ఉచి పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారండి గురువుగారు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని అందరూ వినియోగించుకొని అమ్మవారి కృప, గురువుగారి కృప పొందాలని అనుకుంటున్నానండి.